నమస్కారం. యువభారత్ టీవీ వీక్షకులకు స్వాగతం. నేను మీ భానుప్రకాష్. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం, దుర్గామిట్ట, నెల్లూరు. దసరా నవరాత్రుల ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపిన ఆలయ కమిటీ. రేపటి నుండి దేవీ శరన్నవరాత్రులు ప్రారంభం. దేవీ నవరాత్రుల ఏర్పాట్లను పరిశీలించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి. అమ్మవారి ముందు అందరం సమానమే. అధికారం, హోదా గుడి బయటపెట్టి లోపలికి రండి. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు, రాత్రి 9 నుంచి 10 గంటల వరకు విఐపిలకు ప్రత్యేక దర్శన సమయాన్ని కేటాయింపు. 11వ తేదీ సాయంత్రం 6 గంటలకు 60 అడుగుల రావణాసుర వధ కార్యక్రమం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, నెల్లూరు నగరం, దుర్గామిట్టలో వెలసి ఉన్న శ్రీ 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 రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో నవరాత్రుల ఉత్సవాల ఏర్పాట్లును అధికారులతో కలిసి పరిశీలించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నవరాత్రులకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, రేపటి నుంచి నవరాత్రుల ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రతి ఒక్క భక్తుడికి దర్శనం ప్రశాంతంగా జరిగేలా క్యూలైన్లు ఏర్పాటు చేశామని, మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు, రాత్రి 9 నుంచి 10 వరకు విఐపిలకు దర్శన సమయాన్ని ఏర్పాటు చేశామన్నారు. దాతల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. అలాగే అధికారాన్ని, రాజకీయాన్ని గుడి బయట పెట్టి లోపలికి రావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేగా నేను కూడా సాధారణ భక్తుడిగా క్యూలో దర్శించుకుంటానని వ్యక్తపరిచారు. భక్తులకు ఇబ్బంది కలిగించేలా గర్భగుడిలో ఎవ్వరైనా ఎక్కువసేపు ఉండడానికి వీలు పడదని అన్నారు. భక్తుల పట్ల గౌరవంగా వ్యవహరించాలని కమిటీ సభ్యులకు, వాలంటీర్లకు, సెక్యూరిటీ సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. ఈ అమ్మవారి గుడికి 15 లక్షల రూపాయల వ్యయంతో అల్తూరు మహేష్ రెడ్డి సెంట్రల్ ఏసీ పెట్టించారని, వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 11వ తేదీ సాయంత్రం 6 గంటలకు 60 అడుగుల రావణాసుర వధ కార్యక్రమం జరుగుతుందని భక్తులందరూ పాల్గొనాలని కోరారు.